వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అట్లాగే పోలీస్ వ్యవస్థల్లో మానవ హక్కుల చర్చల్లో ఇప్పుడు ఒక పేరు ప్రముఖంగా మారుమవుతోంది. అదే గాదే సాయి కృష్ణ. ఇది కేవలం ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడనే కేసు కాదు. ఇది కేవలం ఒక పోలీస్ అధికారి మీద వచ్చినటువంటి ఆరోపణలు సంబంధించినటువంటి కథ కాదు. ఇది ఒక వ్యక్తి కస్టడీలోకి వెళ్ళిన తర్వాత అతని జాడ ఎలా మాయమైందనే ప్రశ్న. ఇది ఒక కుటుంబం తమ కొడుకు కోసం 40-45 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం ఎందుకు దొరకలేదనే ప్రశ్న. మరోవైపు ఇవాళ ముఖ్యమంత్రి న్యాయం చేస్తారన్న భరోసా ఆ కుటుంబంలో కనిపిస్తోంది. మరోవైపు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాడో తర్వాత ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది కేసు. మరోవైపు ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం ఎంత బలంగా ఉంది, లేదు అధికార యంత్రాంగం ఎంత బలంగా ఉంది అన్న ప్రశ్న కూడా ఈ కేసును చూస్తే మనకు అర్థమవుతుంది. మే 8వ తేదీన మార్కాపురంలో ఉన్నటువంటి సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాలేదు. ఆ తర్వాత అతని ఫోను లేదు. మరి ఆ తర్వాత అతని సమాచారం లేదు, అతని ఆచూకీ కూడా లేదు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మా బిడ్డను పోలీసులే తీసుకెళ్లారు, తర్వాత చంపేశారు, కనీసం బూడిద కూడా మాకు ఇవ్వట్లేదు అని. ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. ఇంకా తీవ్రంగా మారింది ఏంటంటే సాయి కృష్ణ కనిపించకుండా పోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆరోపిస్తున్నారు. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, దాదాపుగా 40 రోజుల పాటు. ఈ కేసులో అత్యంత సంచలనంగా మారినటువంటి అంశం టాస్క్ ఫోర్స్ పాత్ర. నిజంగా సాధారణంగా ఒక స్థానిక కేసు అంటే స్థానిక పోలీస్ స్టేషన్ చూసుకుంటుంది. కానీ ఇక్కడ టాస్క్ ఫోర్స్ పేరు బయటికి రావడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. ఎందుకు అంటే విచారణ ప్రారంభమైనటువంటి వెంటనే టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ప్రశ్నించడం మొదలైంది. అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది, ఈ కేసు కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకే పరిమితం కాలేదు అని. అంటే దీని వెనకాల చాలా పెద్ద తలకాల ఇన్వాల్వ్మెంట్ ఉంది. టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ ఆపరేషన్ ఈ కేసులో జరిగింది అన్నది కూడా చాలా మంది న్యాయ నిపుణులు ఇవాళ డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కేసులో మరింత సంచలనంగా మారినటువంటి అంశం జడా శ్రవణ్ కుమార్ గారు చేసినటువంటి ఆరోపణలు. ఆయన చెప్పినటువంటి కథనం ప్రకారం సాయి కృష్ణను కేవలం పోలీస్ స్టేషన్లో మాత్రమే ఉంచలేదని, విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్లో రూమ్ నెంబర్ 302లో ఉంచి మరీ విచారణ జరిపారన్న ఆరోపణలు చేశారు. ఆయన పేర్లతో సహా కానిస్టేబుల్ పేర్లు, డాక్టర్ పేర్లు, సిఐ పేర్లు, సిఐ నాగరాజుతో పాటుగా ఇంకా చాలా మంది పేర్లను ఆయన ఇన్వాల్వ్ చేసి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అట్లాగే సీసీ కెమెరాలను కూడా భద్రం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అక్కడే చిత్రహింసలు జరిగాయని, అక్కడే తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని, ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రులకు తరలించారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అదే నిజమైతే ఇది ఖచ్చితంగా ఒక సాధారణమైనటువంటి కస్టడీ కేసు కాదు, ఇది పూర్తిగా వ్యవస్థను కుదిపేసే స్థాయి కేసు ఖచ్చితంగా అయ్యే సూచనలు ఉన్నాయి. ఒకసారి జడ శ్రవణ్ గారు ఏమంటారో వినండి. మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం చనిపోయినటువంటి వ్యక్తిని ముద్దాయిని తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి తీసుకుని వెళ్ళారు. నేను అడుగుతున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా బహుశా పోలీసులు కానీ ఎవరైనా చూస్తే, నేను చెప్పే సమాచారంలో సీసీ ఫుటేజ్ ని, ఈ ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశీలించాలి, సీసీ ఫుటేజ్ ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ అనేది చాలా ప్రాథమికమైన సమాచారం. ఈ సీసీ ఫుటేజ్ మాత్రమే రేపు నిందితులను పట్టించడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం. 9వ తేదీన టాస్క్ ఫోర్స్ కి తీసుకుని వెళ్ళారు. టాస్క్ ఫోర్స్ లో ఒకరోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్, రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. దేనికోసం చేశారో, ఏమి చెప్పమని చేశారో మోటివ్ అయితే నా పరిధిలో లేదు అంశం. హోటల్ ఎంట్రీలో కూడా సిఐ నాగరాజు పేరు ఉంటుంది. సో సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల
అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకు ఉన్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చి ప్రజా వైద్యశాలలో హాస్పిటల్లో చూపిస్తే ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి ఈ హోటల్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా నేను ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయమని కోరుతున్నా. హోటల్లో ఇచ్చిన టీసీ ఫుటేజ్ కనుక మాయమైతే, ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీసులు అండి, నా బాధ్యత కాదు. కానీ నా బాధ్యతగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకోవటం, రాష్ట్ర ప్రజలతో షేర్ చేసుకోవటం నాకు ఉన్నటువంటి బాధ్యత. రేపొద్దున పోలీసులు ఏమన్నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేశారని అనొచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీగా ఆ విధంగా ఏ విధంగా జరిగింది అని చెప్పటం, ఒక రాజకీయ పార్టీగా ఇలా జరిగింది, ఇంత దారుణంగా జరిగితే ప్రభుత్వం మాకేం తెలియదు అని చెప్పటం, అధికారులు మాకేం తెలియదు అని చెప్పటం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. సో చూశారు కదా, జడా శ్రవణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. చేతులు విరిచేశారు, కిడ్నీలను చిదిమేశారు, కాళ్ళు గోళ్లను పీకేశారు, తర్వాత దవడ పగిలేలాగా కొట్టారు. పొద్దున టాస్క్ ఫోర్స్, రాత్రి లా అండ్ ఆర్డర్ పోలీసులు, సిఐ నాగరాజు చిత్రహింసలకు గురి చేసినటువంటి ఘటన. ఇక్కడ ఈ కేసులో మరో కీలక అంశం, కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం సాయి కృష్ణ మరణించిన తర్వాత కూడా నిజాన్ని బట్టబయలు చేయకుండా, బయట పెట్టకుండా దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. కనీసం మాకు చివరి చూపు చూసుకునేందుకు డెడ్ బాడీ ఇవ్వండి, లేదంటే అస్థికలన్నా మాకు ఇవ్వండి, కనీసం ఏ రోజు చనిపోయాడో ఆ డేట్ అన్నా చెప్పండి అని ఆ కుటుంబం ఇవాళ పోలీసుల్ని ప్రాధాయపడుతుంది. కనీసం మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకుండా అనాథ శవంగా చూపించి అంత్యక్రియలు నిర్వహించారనే ఆరోపణ ఇప్పుడు ఈ కేసులో అత్యంత సంచలన విషయంగా మారింది. సో ఇవాళ అక్కడ శ్మశాన వాటిక దగ్గర విచారణ జరుగుతున్నటువంటి క్రమం చూస్తే, మరోవైపు ఆ డేటాని ఇవాళ పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. మరి పోలీసులే క్రిమినల్స్ లాగా వ్యవహరించి వ్యవస్థల్ని ఇవాళ ఇంత స్థాయిలో మార్చేసి అధికారం చేతిలో ఉంది కదా అని కనీసం అనాథ శవంలాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి క్రిమినల్ని ఇంత స్థాయిలో చంపడం ఏంటి అన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో ఇవాళ ప్రభుత్వాలు ఏవైనా ఉండనియండి, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా పోలీసులు ఇంత బరితెగించి యథేచ్ఛగా గౌరవం వాళ్ళకు వాళ్ళే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకం సడలుతున్నటువంటి సందర్భం. ఎందుకు అంటే, ఒక తల్లి తన కొడుకు కోసం వెతుకుతుంటే అతని మృతదేహం కూడా చూడలేకపోయిందని చెప్తుంది. ఆ తల్లి చెప్తున్నటువంటి వేదన వింటూ ఉంటే ఈ కేసులో అత్యంత విషాదకరమైనటువంటి అంశంగా ఈ అంశం మనం గమనించాలి. 3 దినం ఇప్పించండి పిల్లోడు, వాడు ఎన్నో ఇప్పించండి, ఈ 2 అయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా అరిగినా పలానా నేను దానం చేసుకుంటా, అంతకన్నా నాకేమొద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసినాం, కమిషనర్ సిపి దగ్గర చేసినాము. దుర్గా నా దగ్గర వచ్చారండి, నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణాంగ్ పోలీస్ స్టేషన్ లో, ఎవరన్నా జర్నలిస్ట్ ని తీసుకొని రమ్మని చెప్పారు, అర్జెంట్ గా రామా అని అన్నారు. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళి ఏంటండి సిస్టర్ చెప్పింది, నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు దండ రెడీ చేసుకోన్నారు. ఎందుకన్నారు చంపేస్తాను అన్నారు, దండ రెడీ చేసుకోమన్నారు. అది 9వ తారీఖు కాదండి, తర్వాత వెళ్ళానండి. అయితే బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడమ్మా పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లా. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని నేను ఇంటికి వచ్చేసామా, నువ్వు రా రేపు పొద్దున్న తీసుకుని వెళ్తాను. మళ్ళీ ఈవిని తీసుకొని వెళ్ళాను. 2వ రోజు మళ్ళీ వెళ్ళానండి. ఏంటి వాళ్ళు తేడాగా ఉన్నారు, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు పిల్లోడు ఉన్నాడో లేదో చెప్పట్లేదు. ఈవిడ చూసింది కొట్టడం, అబ్బాయి కేకలు ఎంతమో, ఈ బాబుతో పాటు ఇంకా 4 నా సబ్జెక్టులో ఆ సెల్లో వేయటము, వాళ్ళందరినీ పంపించేశారు మన సబ్జెక్ట్కి. కానీ ఈ పిల్లని పట్టలేదు. వాళ్ళ ముందే ఈయన్ని బాగా కొట్టారు, తల హింసించి కాళ్ళు చేతులు. అవునండి, అసలు తన దగ్గర చిన్న ఇష్యూ అండి, అబ్బాయి కేసులన్నీ కొట్టేశారు, 2 ఉన్నాయి వారెంట్.
వారెంట్ కి సంబంధించి వీళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. తీసుకొచ్చి మామూలుగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కోర్టు కోర్టులో పెట్టాను, వెంటనే పెట్టాను. అట్లాంటి కోర్టుకు పెట్టకుండా 4 రోజులు హింసించి 15 మంది కొట్టారు. ఇక్కడ గాదే సాయి కృష్ణతో పాటుగా సెల్లో చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నారో కూడా వినండి. ఎస్ బాబులో ఒకటి, నాని అనే వ్యక్తి 8 టౌన్ అతను ఇటు 6 టౌన్కి వచ్చాడు. అతను ఒకళ్ళు ఆ రోజు ఉన్న సాయిని పట్టుకొని కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి నేను స్టేషన్ లో, సార్ సీలింగ్ పైన తెగిపోయిందా అన్నా కూడా వదల్లా. ఆ రోజు నన్ను ఎందుకు పంపించారో స్టేషన్ లో నుంచి నాకేం తెలియట్లా. నేను క్రిమినల్నే, నన్ను పట్టుకోవచ్చు కానీ ఆ రోజు నన్ను ఉంచొచ్చు స్టేషన్ లో, దేనికి ఉంచలా, అసలు ఏం చేద్దామని చెప్పి మిగతా ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. ఆ సాయి అనే అన్నతో పాటు ఉన్నోళ్ళు మాత్రం నోరు తెరిచి నిజం అనేది బయట చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సో చూశారు కదా ఏమంటున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి ప్రశ్న వస్తుంది. సాయి కృష్ణ ఎవరు, అతని పేరు మీద కేసులు ఉన్నాయా, అతను నిజంగా రౌడీ షీటరా, అతని గత చరిత్ర ఏంటి, ఈ చర్చలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఒక విషయాన్ని స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి. అతని మీద 1 కేసున్నా 10 కేసులున్నా 100 కేసులున్నా అతనికి శిక్ష విధించాల్సింది మాత్రం ఆ అధికారం కోర్టులకే ఉంటుంది, పోలీస్ స్టేషన్కి కాదు, పోలీసులకు అంతకన్నా కాదు. ఇదే భారత రాజ్యాంగం, ఇదే చట్టపరమైనటువంటి వ్యవస్థ. ఇక్కడ చాలా మంది మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే, భారతదేశం అబ్దుల్ కసబ్ లాంటి ఉగ్రవాదిని కూడా కోర్టులో విచారణ జరిపించి తర్వాత ముంబై దాడుల్లో వందలాది మంది చనిపోయినా అతనికి కూడా న్యాయ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే శిక్ష అమలు చేసింది. అలాంటి దేశంలో ఒక వ్యక్తి ఎంత పెద్ద నేరస్తుడైనా సరే అతని ప్రాణం తీసే అధికారం పోలీసులకు అస్సలు ఉండదు. ఇప్పుడు ఈ కేసులో కేవలం సిఐ నాగరాజు పేరు మాత్రమే వినిపిస్తుంది. కానీ ఈ కేసు అంతటితో ఆగదు. ఎందుకు అంటే, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం, విచారణ చేయటం, అతని కదలికలు నమోదు కావటం, ఆసుపత్రులకు తీసుకెళ్లటం, ఆఖరికి తగలబెట్టేయటం, ఇవన్నీ ఒక వ్యక్తి చేసే పనులు కావు. అంటే ఈ కేసు పూర్తిగా సత్యం బయటికి రావాల్సినటువంటి అవసరం, ఆ రోజు నుంచి జరిగినటువంటి ప్రతి కదలిక బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు చట్టపరంగా చూస్తే ఈ కేసులో ఆరోపణలు నిరూపితమైతే హత్య, కుట్ర, చట్ట విరుద్ధ నిర్బంధం, ఆధారాల నాశనం, నేరాన్ని దాచిపెట్టడం, ఇటువంటి అనేక కోణాల్లో ఈ కేసును విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అత్యంత తీవ్రమైనటువంటి నేరాల కోణంలో ఖచ్చితంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర స్థాయి అంశం నుంచి జాతీయ స్థాయి చర్చగా మారుతోంది. ఇక్కడ తమిళనాడులో జరిగిన సాత్తాంకులం జయరాజ్ కేసును కూడా గుర్తు చేసుకోవాలి. ఈ కేసులో కూడా మొదట సాధారణ కస్టడీ కేసులాగే కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత దేశాన్ని కుదిపేసినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసుగా మారింది. అందుకే సాయి కృష్ణ కేసులో ఇప్పుడు కూడా ప్రజలు పూర్తి స్థాయి స్వతంత్ర, నిష్పాక్షికమైనటువంటి ట్రాన్స్పరెంట్ దర్యాప్తును కోరుతున్నారు. మరి ఈ కేసులో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయినటువంటి కృష్ణలంక సిఐ నాగరాజుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని పలు తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అక్రమ నిర్బంధానికి సంబంధించినటువంటి సెక్షన్ 127/4, 127/6, హత్యకు సంబంధించినటువంటి సెక్షన్ 103/1, అలాగే నేరానికి సంబంధించినటువంటి ఆధారాలను మాయం చేయటం, లేదంటే కనుక నేరస్తుడిని రక్షించే ఉద్దేశంతో తప్పుడు సమాచారం ఇవ్వటం, దానిపైన సెక్షన్ 238 కింద కూడా కేసులు నమోదు చేశారు. మొదట అదృశ్యమైనటువంటి వ్యక్తి కేసుగా ప్రారంభమైనటువంటి ఈ వ్యవహారం దర్యాప్తులో వెలుగు చూసినటువంటి అనేక కోణాల అంశాల నేపథ్యంలో వ్యక్తి హత్య కేసుగా మారటం కొసమెరుపు. అయితే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో విచారణలో బయటపడే ఆధారాలను బట్టి మరిన్ని సెక్షన్లను, మరిన్ని వ్యక్తులను కూడా ఈ ఎఫ్ఐఆర్లోకి జోడించే అవకాశం ఉందనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సాధారణంగా ఏ పోలీస్ స్టేషన్లోనైనా చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అధికారిపైనే హత్య, అక్రమ నిర్బంధం, ఆధారాల మాయం వంటి తీవ్రమైనటువంటి ఆరోపణలతో కేసులు నమోదు కావడం ఈ వ్యవహారం ఖచ్చితంగా ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేలాగా ఈ కేసు కనిపిస్తుంది. సో తమిళనాడులో ఏ విధమైనటువంటి శిక్షలు అక్కడ కస్టోడియల్ టార్చర్ డెత్కి జరిగిందో అటువంటి శిక్షలే ఖచ్చితంగా ఈ కేసులో పడే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది $1 మిలియన్ క్వశ్చన్గా మిగులుతోంది. ఈ కేసులో చివరికి గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటే, ఇది కేవలం సాయి కృష్ణ కుటుంబం కోసం చేసే పోరాటం కాదు, ఇది వ్యక్తి ప్రాణం విలువ కోసం చేసే పోరాటము కాదు. ఈరోజు సాయి కృష్ణ అయితే రేపు ఇంకోరు కావచ్చు. చట్టాన్ని కాపాడాల్సినటువంటి వ్యవస్థ మీదే ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలన్నింటికీ సమాధానం కూడా అదే వ్యవస్థ ఇవ్వాలి. సాయి కృష్ణ నిజంగా ఏమయ్యాడు, ఎక్కడ మరణించాడు, ఎవరు బాధ్యులు, టాస్క్ ఫోర్స్ పాత్ర ఏంటి, రూమ్ నెంబర్ 302లో అసలు ఏం జరిగింది, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చే వరకు ఈ కేసు ఆగదు, ఈ చర్చ ఆగదు, ఈ పోరాటం కూడా ఆగదు. ఒక వ్యక్తి నేరస్తుడా కాదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ
ఒక వ్యక్తి ప్రాణం విలువ ఎంత అన్నది మాత్రం సమాజం నిర్ణయిస్తుంది. ఇదే సాయి కృష్ణ కేసు మన ముందుంచినటువంటి అతిపెద్ద ప్రశ్న. కాబట్టి సాయి కృష్ణ కేసులో ఏం జరగబోతోంది, మరి అసలైనటువంటి బాధితులు ఇవాళ తెర మీదకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది, విచారణ ఎంత ట్రాన్స్పరెంట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతోంది, లేదంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టుగా నిజంగా ఒక సపరేట్ సిబిఐ ఎంక్వైరీ ఈ కేసుకు అవసరమా, నిజంగా బాధ్యులు సిఐ నాగరాజుతో పాటుగా పెద్ద తలకాయలు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఉంది, అసలు మోటివ్ ఏమై ఉంటుంది, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.